మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు నుంచి మళ్ళా ప్రకటన గ్రంథంలో మనం వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం తీయండి, పేజీ నెంబర్ 232. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. రోజుకొక వచనం చదివి దాన్ని ధ్యానం చేద్దాం. రైట్. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ యొక్క సాక్షిగా నన్ను నిలబెట్టి రాకుండా సిద్ధపరచుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మరి చాలా రోజుల తర్వాత మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. పోయిన సంవత్సరం మొదలుపెట్టాం, ఇప్పటికి ఇంకా 7వ అధ్యాయంలోనే ఉన్నాం. ఈ సంవత్సరం ప్రకటన గ్రంథం కంప్లీట్ చేసుకుందాం. రోజుకొక వచనాన్ని మనము ధ్యానం చేస్తుండే ఈరోజు 3వ వచనము, 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకసారి వెరీ షార్ట్కట్లో ప్రకటన గ్రంథాన్ని రీక్యాప్ చేస్తే, ప్రకటన గ్రంథం రాసిన రచయిత ఎవరు అంటే యోహాన్ భక్తుడు. యోహాన్ సువార్త, యోహాన్ పత్రికలు, ప్రకటన గ్రంథం, ఈ 4 పుస్తకాలు రాసింది ఆయననే అన్నమాట. 4 కాదు, మొత్తం 5 పుస్తకాలు బైబిల్లో రాసింది ఆయననే. యేసు ప్రభు శిష్యుల్లో చివరిలో చనిపోయిన వ్యక్తి ఈయననే. అందరి శిష్యులు చాలా ఘోరాతి ఘోరంగా చంపబడ్డారు. ఈయన మాత్రం వృద్ధాపంలో చంపబడ్డారు. ఈయనను కూడా చంపాలని చెప్పి మరి పాము విషం ద్వారా తాగిపించారు. చిన్న టీ గ్లాస్తో తాగుతూనే చచ్చిపోవాలి. ఈయన స్ట్రాంగ్ ఉన్నాడని మంచిగా మనం వాటర్ తాగే గ్లాస్లో విషం అంతా కలిపి తాగుతూ కూడా ఆయనకేం అవ్వలేదు. వేడి వేడి నూనెలో పెద్ద బాండిలు వేసి కాల్చిర్రు. ఆ నూనెలో పడ్డాడు, బాడీ మొత్తం కాలిపోయింది, కానీ ఈయనకేం కాలే. ఈయనను చంపటం మన వల్ల కాదు అని ఆయన కళ్ళకి గంతలు కట్టేసి పద్మాస్ అనే ఒక ద్వీపం దగ్గర తీసుకొచ్చారు. ద్వీపం అంటే ఐలాండ్. భూమి ఉంటుంది, చుట్టూ సముద్రం. ఏముండదు, తిననీకి ఏముండదు, తాగనీకి కూడా నీళ్ళు ఉండవు. సముద్రం నీళ్ళు తాగలేము, ఫుల్ ఉప్పుగా ఉంటుంది. చాలా భయంకరం. ఇక వాళ్ళు అక్కడ ఉన్న సైనికులు ఏం ఆలోచించారంటే, ఈయన అట్లా పెడితే ఈయనంతటి ఈయనైనా చచ్చిపోతాడేమో, ఆ సముద్రంలో దూకి చచ్చిపోతాడేమో అని చెప్పి, సెల్ఫ్గా సూసైడ్ చేసుకుంటాడేమో అని చెప్పి అక్కడున్న సైనికులు భావించి వదిలేసారు. ఈయన మొత్తం చూస్తే, కళ్ళు తెరిచి చూస్తే ఒళ్ళంతా కాలిపోయింది. ఈయన బాడీని ఈయననే చూడలేకపోతున్నాడు. తిననీకి తిండి లేదు, తాగనీకి వాటర్ లేదు, మాట్లాడటానికి ఎవరు లేరు. అయినా కానీ సండే రోజు ఏం చేశారంటే మోకాళ్ళ మీద ఉండి, మోకాల వీరుడు అనమాట. ఈయన కాళ్ళు మొత్తం కూడా బాగా కందిపోతుండే. ఎక్కువగా మోకాల, ఒంటి మోకాలు అని కూడా ఈయనకు పేరుంది. ఎక్కువ దేవుని ప్రత్యక్షతలు, దేవుని ఒక స్వరము, ఇవన్నీ కూడా ఆయన మోకాల మీద ఉండి ఎక్కువసేపు ఉండి అవన్నీ ప్రత్యక్షతలు పొందుకున్నాడు. అంత భయంకరమైన డిప్రెషన్లో సిట్యువేషన్లో కూడా ఆయన ఎక్కడ కూడా భయపడకుండా, బెదరకుండా, నా జీవితం ఏంది, ప్రభువు నమ్ముకుంటే ఇట్లా ఎందుకు అయింది అని ఏం ఆలోచించకుండా మంచిగా భారం కలిగి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే, అప్పుడు దేవుని ఒక ఆత్మ తన మీదకి వచ్చి, ఆయన శరీరం అట్లనే ఉండి ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన ఆత్మలో లైవ్గా పరలోక రాజ్యంకి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఆ పరలోక రాజ్యం దర్బారు అదంతా మనకు ప్రకటన గ్రంథంలో అంతా ఫస్ట్ అధ్యాయం, సెకండ్ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం చూసిన యేసు ప్రభుని మళ్ళీ అక్కడ కనిపించిండు. ఆయన చాలా సంతోషపడ్డాడు.
యేసుప్రభు వారు ఈయనని కలిసి చాలా విషయాలు మాట్లాడారు. 7 సంఘాలకి నువ్వు కొన్ని లేఖలు రాయాలని చెప్పాడు. అదంతా రాస్తూ ఉన్నాడు. మరి ప్రభు దగ్గర ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకంకి 7 ముద్రలు వేసారు. ముద్ర అంటే సీల్. ఈ 7 ముద్రల్లో ఒక్కొక్క ముద్ర తీస్తూ ఉంటే, ఆ పుస్తకం ఓపెన్ చేస్తూ ఉంటే ఆయనకు దర్శనం కనిపిస్తుంది. మళ్ళీ ఆల్రెడీ దర్శనంలో ఉన్నాడు, మళ్ళీ అందులో ఇంకో దర్శనం. అదంతా మనం 6వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదువుకుంటే ఇప్పుడు 7వ అధ్యాయంలో వచ్చినాం. ఈ 7వ ముద్ర విప్పినప్పుడు భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉన్నారు. భూమి మీదైనను సముద్రం మీదైనను ఏ చెట్ల మీదనను గాలి వీచకుండా భూమి యొక్క 4 దిక్కుల వాయువులు వాళ్ళు పట్టుకున్నారు. మామూలు విషయం కాదు. భూమి అంతట్లో ఉన్న గాలిని వాళ్ళు పట్టుకున్నారు. అంటే దేవదూతలకి గాలిని పట్టుకునే శక్తి ఉందన్నమాట. తర్వాత ఇంకొక దేవదూత ఏం చేశారు అంటే భూమిని సముద్రానికి హాని చేయటానికి వచ్చారు. ఆ దేవదూత ఏమంటుండంటే, ఈయన చూస్తున్నాడు అంతా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఈయన వింటున్నాడు. ఆయన పరలోకంలో ఇది భూమి మీద జరుగుతుంది. మేము 3వ వచనం, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చాలా ఇంపార్టెంట్. ఆ దేవదూత ఏం చెప్తుంటే, మా దేవుని దాసులు వాళ్ళ నొసట మీట ముద్రించే వరకు ఏ హాని మేము చేయము. హాని చేయటానికి వచ్చారు. దేవుని బిడ్డలకి హాని కలగద్దని ఒక దేవదూత పంపించబడ్డాడు. వాళ్ళ నొసట్ల మీద ముద్రిస్తాము అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మా దాసులు అంటున్నారు. ఈ నొసల మీద ముద్రించడం ఏంటిది అని మనం ఆలోచిస్తే, బాప్టిజము. ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో, నీటి బాప్టిజం, వారి మీద దేవుడు ఒక ముద్ర వేస్తాడు. ఆ ముద్ర మనల్ని కాపాడుతూ ఉంటుంది. బాప్టిజం అంటే మామూలు విషయం కాదు. అది పరలోక రాజ్యానికి మనం తీసుకుపోయేది. మన పాపాలు క్షమించేటట్టు చేసేది. మన శాపాలు విరగ్గొట్టేది. సైతాన్ యొక్క ప్రభావము, సైతాన్ యొక్క ఆలోచన బాప్టిజం తీసుకుంటే మన మీదకి వెళ్ళి అది కట్ అయిపోతుంది. మనని పరలోక రాజ్యాన్ని తీసుకుపోవటానికి ఎవడు మనల్ని ఆటంకపరచలేడు, ఒకవేళ మనం బాప్టిజం తీసుకుంటే. బాప్టిజం తీసుకోకుండా దేవుని బిడ్డలుగా మనం కాలేము. అసలు దేవుని బిడ్డలే గారు వాళ్ళు. నేను దాని గురించి చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను వెంబడించి ఆయన మా భర్త అంటే ఎవరు ఒప్పుకోరు. నేను ఆమెకు తాళి కడితే అప్పుడు ఆమె నా భర్త అవుతుంది. అట్లనే మనం ఎన్నిసార్లు చర్చికి పోయినా, మంచి కానుకలు ఇచ్చినా, మనం బాప్తిజం తీసుకోకపోతే ప్రభు పిల్లలం కాలేము. అయితే జస్ట్ మనం అంగీకరించి మనం నీటి దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఒక దైవజనంతో మనం బాప్తిజం తీసుకుంటే, దాదాపుగా నాకు తెలిసిన మటుకి ఒక 80 బెనిఫిట్లు ఉన్నాయి. 80 బెనిఫిట్స్. దేవుని ఒక కోపము మన మీదకి వెళ్ళి కొట్టివేయబడుతుంది. దేవుని ఒక శాపము కొట్టివేయబడుతుంది. మనం సైతానికి దాసులుగా ఉండం ఇంకా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద ప్రాబ్లమ్స్ అందరికీ తీసుకురాబోతున్నాము. అయితే మా దేవుని దాసుల నొసట మీద మేము ముద్రిస్తాము. ఆ ముద్ర ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏ హాని కలగదు ఈ భూమి మీద అంటున్నాడు. అంటే దేవుని ప్రియమైన వారలరా, అంటే ప్రభువుని మనం అంగీకరించి బాప్తిజం తీసుకుంటే ఏ హాని కూడా మనకు కలగదు. సైతాన్ చేత, దేవదూతల చేత. అంటే బాప్టిజానికి అంత ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చేయక మన వాళ్ళు అన్నీ చేస్తారు.
కానుకలు ఇస్తారు, సండే చర్చికి పోతారు, పాటలు పాడతారు, ఓ ప్రార్థన గంటల తడబడి చేస్తారు. అసలు మెయిన్ సబ్జెక్టే లేదు ఇక్కడ. కాబట్టి బాప్తిజం తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అన్నాడు. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు స్పెషల్ స్టేటస్ ఉంటుంది. ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకంలో పెద్ద విందు జరుగుతుందని మనం బైబిల్లో యేసయ్య చెప్పాడు. అంటే ఒక వ్యక్తిని మనం బాప్తిజం అనుభవంలో తీసుకువెళ్ళి అతనికి బాప్తిజం ఇప్పిస్తే పరలోకంలో పెద్ద పార్టీ ఇచ్చినట్టు, మనం దేవదూతలకి పార్టీ ఇచ్చినట్టు. దేవదూతలు ఫుల్ సంతోషపడతాయి. ఒక్క ఆత్మ పరలోకానికి వస్తుంది. తర్వాత బాప్తిజం తీసుకుంటే సరిపోదు, చివరి వరకు ఆ రక్షణను కాపాడుకోవాలి. వాళ్ళు పరిశుద్ధంగా ఉంటూ సండే చర్చికి వెళ్తూ ప్రభు బల్ల తీస్తూ దేవుని కోసం మనం బ్రతికినప్పుడు ఆటోమేటిక్ పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. చాలామంది బాప్తిజం తీసుకొని ప్రభు బల్ల తీసుకోరు, సంవత్సరాలు తీసుకోరు. అదే వాళ్ళకి శాపంగా చుట్టుకుంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన మధ్యలో నూకరత్నం అక్క గారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి మొన్న పోయి ప్రభు ఇచ్చిన లాస్ట్లో ఆమె సాక్ష్యం చెప్తుంది, ప్రభు ఇస్తే ఏమైంది ఆమెకి. లైఫ్లో ప్రభురాత్రి భోజనం కావచ్చు, ప్రభు బల్ల కావచ్చు చాలా ఇంపార్టెంట్. అసలు అది ఇవ్వటమే గొప్ప విషయం, అది తీసుకోవటం ఇంకా గొప్ప విషయం, చాలా ఆశీర్వాదకరం. ఎన్నో రోగాలను సప్రెస్ చేసేది ప్రభు బల్ల. పౌలు భక్తుడు చెప్తుండు, మీరు అయోగ్యంగా దానిలో పాల్గొంటున్నారు, లేకపోతే మీరు పాలే పొందుతున్నారు, అందుకే మీరు రోగులు, అనేక మంది చనిపోయి ఉన్నారు అంటున్నాడు. చాలామంది క్రైస్తవులు వాళ్ళు ఏంటంటే బాప్తిజం తీసుకొని సండే చర్చికి రారు, ప్రభు బలలో పాల్గొందరు. ఆత్మీయ జీవితం ఆడనే చచ్చిపోతుంది, ఆశీర్వాదం ఆడ రిలీజ్ అవ్వదు, దేవుణ్ణి మనం కోల్పోతాం, కనెక్టివిటీ కట్ అయిపోతుంది. అసలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. మనం ప్రభురాత్రి భోజనం ప్రభు వల్ల తీసుకోవటానికి ఒక యోగ్యత ఏంటంటే బాప్తిజం. జస్ట్ బాప్తిజం తీసుకుంటేనే 80 బెనిఫిట్లు ఉన్నాయని చెప్తున్నాను. ప్రభు వల్ల తీసుకుంటే కూడా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఒక 50 అన్న బెనిఫిట్స్ ఉంటాయి. అంటే జస్ట్ బాప్తిజం తీసుకుంటే 150 130 బెనిఫిట్లు మనకు దొరుకుతాయి. చాలా ఇంపార్టెంట్. జస్ట్ యేసయ్యను నమ్మి, ప్రభా నువ్వు నిజమైన దేవుడవి, నేను చివరి వరకు నీ కోసం జీవిస్తా, మంచి అయినా చెడైనా పరలోక రాజ్యం నిత్యం బతికే లోకంలో దేవుడు తీసుకుపోతున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ భూమి మీద మనం ఇల్లు కట్టాలని చెప్పి చిట్టీలు వేస్తాం, డబ్బు మొత్తం జీవితమే దారపోస్తాము, కానీ ఇది శాశ్వతం కాదు. పరలోక రాజ్యం శాశ్వతము, దాని మీద ఎక్కువగా మనకు ప్రిఫరెన్స్ ఉండదు. బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రభురాత్రి భోజనంలో పాల్గొందాం. హల్లెలూయా. మరి ఏం చేద్దామని ఇక్కడ ఏమంటుండంటే చూడండి, 3వ వచనం, మేము మా దేవుని దాసులను. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి దేవుని దాసుడు. అదేంది బ్రదర్, మరి వాక్యం చెప్పేటోడు సంఘం ఉంటే కదా వాళ్ళు కదా దాసులు అని అంటే, మనం అందరము బాప్తిజం తీసుకుంటే అకార్డింగ్ టు హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తే రాజులైన యాజక సమూహం. మనలో రాజు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు. యాజకుడు అంటే మరి దేవుని దాసుడే కదా. దేవుని దాసుడు ఎప్పుడవుతాడు, అర్హత ఎప్పుడు వస్తుంది, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడే కదా. వారి మీద మేము ముద్ర వేస్తాము అంటున్నాడు. హల్లెలూయా. వారికి ఏ హాని కలగకుండా మేము ముద్ర వేస్తాము. చాలామంది బాప్తిజం తీసుకో అంటే మా ఆయన ఒప్పుకుంటలేడు, మా పిల్లలు ఒప్పుకుంటలేరు, తర్వాత నెక్స్ట్ టైం తీసుకుంటా, ఇప్పుడే ఏముంది తర్వాత చూద్దాం అని పోస్ట్పోన్ చేసేటోళ్ళు ఉంటారు. మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉండే, ఆమె 10th వాక్యం విని నేను 10th పాస్ అయితే బాప్తిజం తీసుకుంటా అన్నది. పాస్ అయింది, తీసుకోలేదు. ఇంటర్ పాస్ అయిన తర్వాత తీసుకుంటా అన్నది, తీసుకోలేదు. డిగ్రీ పాస్ అయిన తర్వాత తీసుకుంటా అన్నది, తీసుకోలేదు. తర్వాత బస్సులో ఒక దగ్గర పోతుంది,
తర్వాత తీసుకుంటా అని చెప్పి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే టీచర్ జాబు ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే నేను తీసుకుంటా అన్నది. ఆ జాబ్ కూడా వచ్చింది. అప్పుడు మంచి ఏజ్ 23, 24 ఇయర్స్ ఉంటాయి. బస్సులో పోతూ ఉంటే బస్సు యాక్సిడెంట్ నదిలోనో కాలువలోనో పడ్డ ఆన్ ద స్పాట్ చచ్చిపోయింది. ఎక్కడ పోయినట్టు ఇప్పుడు ఆమె? నరకానికి పోయినట్టు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అప్పుడే తీసుకుంటే అయ్యే పోతుంటాయి. ఒకవేళ చనిపోయినా పరలోక రాజ్యం పోయే యాక్సెస్ ఛాన్స్ ఉంటుండే, లేదు అది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం మన సొంత మైండ్ ఉపయోగించుకొని నేను ఇట్లా అని అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు బాప్టిజం తీసుకున్నందుకు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నంట, దేవదూతలు వచ్చి వాళ్ళకి నొసట మీద ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్ర పడిన తర్వాత వేరే దేవదూత కూడా ఏం చేయలేడు ఇంకా. కథం అంతే. అంటే అంత అంత ప్రిఫరెన్స్ వస్తుందన్నమాట. ప్రభువు మాటకి లోబడి జస్ట్ చూడండి ఎంత గొప్ప విషయం. ఇవన్నీ విషయాలు చాలామందికి తెలియదు. కొంతమంది చెప్పరు బాప్తిజం తీసుకుంటే ఇట్లుంటుందని. చెప్తేనే తెలుస్తుంది విశ్వాసులకి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవదూత వచ్చి ఒక మనిషిని కాపాడటానికి ఆకాశంలోకి ఒక దేవదూత వచ్చి ముద్ర వేస్తున్నాడు. ఈ ముద్ర నొసటి మీద ఎవరు వేస్తారు అంటే ఆ వ్యక్తి బాప్తిజం తీసుకుంటే వారి నొసటి మీద పడుతుంది. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము బాప్తిజం తీసుకోవాలి. మన ఇంట్లో ఎంతోమంది ఉంటారు బాప్తిజం అనుభవం ఉండదు, వాళ్ళకు కూడా బాప్తిజం అనుభవంలో నడిపించాలి. పిల్లలు ఉంటే 12, 13 సంవత్సరాల్లో వారికి బాప్తిజం ఇప్పించచ్చు. వాళ్ళకి మంచి చెడు అని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి ప్రభు గురించి చెప్పి వాళ్ళకి బాప్తిజం ఇస్తే సరిపోతుంది. వాళ్ళు కూడా ప్రభు బలిలో పాల్గొంటారు. ఒక చర్చ్ మెంబర్ ఎక్స్ట్రా పెరుగుతారు. దేవుని కాపుదల, దేవుని ఒక కృప వారికి వస్తుంది. కాబట్టి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో, బాప్తిజం అనుభవంలో లేనైతే ఎవరైతే ఉన్నారో వారి కోసం మనం ప్రార్థన చేసి వారిని కూడా మనము బాప్తిజం అనుభవంలోనికి నడిపించాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తిని మనం కాపాడినట్టు అవుతుంది, ఒక వ్యవస్థను కాపాడినట్టు అవుతుంది. ఒక వ్యక్తి లోపల ఒక వంశం ఉంటుంది. ఆ వంశాన్ని మొత్తం నువ్వు కాపాడినట్టు. మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి లోపల 1000 మంది ఉంటారు. ప్రభు చెప్పాడు, మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును అని. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో 11 మందో 12 మందో ఉన్నాం. 12,000 మంది ఉన్నారు ఇప్పుడు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన మనల్ని కాపాడటానికి ఏంటంటే, నీ లోపల ఒక వంశం ఉంది, నీ లోపల ఇంతమంది ఉన్నారు. నిన్నొక్కరిని శిక్షిస్తే, నిన్నొక్కరిని ఇబ్బంది పెడితే అంతమంది ఇబ్బంది పడతారని చెప్పి దేవుడు మ్యాక్సిమం ఈ భూమి మీద ఉన్న రోజు మనకు నేర్పించడానికే ప్రయత్నం చేస్తాడు. సహిస్తాడు, ఆయన భరిస్తాడు, సహిస్తాడు. కానీ అది మనకు తెలియదు. ఏం చేసిండు దేవుడు, మరి నాకెందుకు ఇట్లా అయింది తెలియక అంతా కూడా దేవుడు ఏమన్నాడు, సైలెంట్గా ఉంటాడు. ఎప్పుడైనా ప్రభువుని మీరు కానీ లైవ్లో చూస్తే చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు ఆయన. మైండ్ పోతుంది మనకి, అరే ఈయనేంది ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాను. నవ్వుకుంటూ మాట్లాడతాడు. అసలు ఆయన ముఖం తేజస్సు మనం చూడలేం, ఆ ముఖంలో సంతోషం మనం చూడలేం. చాలా ప్రేమ, చాలా రెస్పెక్ట్. ఎవరి లోపలైతే దేవుని ఒక ఆత్మ బలంగా ఉంటుందో వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అందరికీ. మొత్తం కాలు మొక్కుతూ ఉంటారు. చాలా మొత్తం తగ్గిపోతారు. నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నాకు కావాలా, నేను చూడకపోతే నేను ఉండలేను అనేది ఆ దేవుని బిడ్డలకు ఆ ప్రేమ వస్తుంది. దేవుని ఒక ఆత్మ బలంగా ఉన్న వాళ్ళకి ఎన్ని అవతల వ్యక్తి ఏం చేసినా కానీ వీళ్ళకి అసలు ఏముండదు, సరెండర్ అయిపోతారు. ప్రభు కూడా అంతే. అరే ఆయన దేవుడు కదా అంటే ఆయన దేవుడే, ఆయన ప్రేమ అట్లుంటుంది. హల్లెలూయా. అంటే మనం ప్రభువును చూడలేదు కాబట్టి, ప్రభుతో మనం మాట్లాడలేదు కాబట్టి, ఆయన స్వరం వినలేదు కాబట్టి తెలియదు. ఒకవేళ వింటే నేను చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నేను కొంతమంది భక్తులను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటను మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత రెస్పెక్ట్ ఒక మనిషిని ఇస్తాడో, ఒక మనిషి జీవితం ఎంత విలువైనది మనం అర్థం చేసుకోవాలి.
హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనకి బలవంతం చేయడు. నువ్వు బాప్తిజం తీసుకుంటే నీకు ఆశీర్వాదం ఇస్తా అని చెప్పాడు. మనం దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తక్కిన తర్వాత దేవుడు చూసుకుంటాడు. మనల్ని పుట్టించిండు, పెంచిండు, పోషించిండు, రక్షణ గురించి సువార్త గురించి చెప్పాడు. మనం దాన్ని నమ్మి జస్ట్ ఏముంది ఆ రోజు నీళ్ళలో మునిగితే మన పాపాలు ఒప్పుకొని నేను చివరి వరకు ప్రభు కోసం నిలబడతా బ్రదర్, మంచి అయినా చెడైనా నా ప్రాణం పోయినా ఉంటే ఉన్నాం లేకపోతే ఓడిపోయాం, దేవుని మీద మనం ఒప్పుకొని మనం ఉంటే అయిపోయేగా. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత గొప్ప మాట చూడండి. మొత్తం వారి మీద శిక్షను నేను తీసేస్తా అంటున్నాడు. ఇది మనం సంపాదించాలి. ఈ భూమి మీద మనం ఉన్నాము, బ్రతికినాం, కొన్ని రోజులు బ్రతికినా కానీ డబ్బు సంపాదించకపోయినా, ఆస్తులు సంపాదించకపోయినా ప్రభువు దగ్గర స్థానం సంపాదించాలి. దానికోసం మనము ప్రాకులాడాలి. ఈరోజు ఉదయకాల సమయంలో మీరు అందరూ వస్తున్నారు. దేవుడు చాలా సంతోషపడుతున్నాడు. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ లోపల చాలా డిసిప్లిన్ వచ్చింది. మీకు వస్తున్న శోధనలు, ఇరుకులు అన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. అయితే దేవుని ప్రియమైన వారలారా, దేవుని కోసం మనం ఏదో ఒకటి సంపాదించాలి. దేవుని దగ్గర మనం రెస్పెక్ట్, ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తున్నందుకు నా కుమారుడా అంటాడు. ఎప్పుడైనా ప్రభు స్వరం మనం వింటే, లేకపోతే ప్రవచనం వస్తే కూడా ఎక్కడ కూడా అక్కడ తిట్టటము, ఒక శాపమైన వచనం ఉండదు. నా చిన్న పిల్లలారా, నా ప్రియ బిడ్డలారా, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ దేవుడని యెహోవాను మాట్లాడుతున్నా. నా కుమారుడా అంటున్నాడు. చిన్న పిల్లలారా అంటున్నాడు. నా సేవకుడా అని అంటలేడు, నా కుమారుడా అంటున్నాడు. సేవకునికి కుమారుడికి చాలా తేడా ఉంటుంది. మనం దేవుని సేవకులమై ఉన్నాం, దేవుని కుమారులై ఉన్నాం. కానీ కుమారుడా, నా కుమార్తె, నా కూతురా అని చెప్పి దేవుడు సంబోధిస్తున్నాడు. ఎంత రెస్పెక్ట్ మనకి ఇస్తాడంటే మన భర్త ఇవ్వడు, మన పిల్లలు ఇవ్వరు, తల్లిదండ్రులు కూడా ఇవ్వరు. వాళ్ళు కన్నీ పెంచి పెద్దగా చేశారు. భర్త పైసలు ఇస్తున్నాడు, మనం బతుకుతున్నాం. కానీ దేవుడు అంతకంటే కూడా ఎక్కువ, చాలా రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ని మనం చివరి వరకు కాపాడుకోవాలి. మనమేమో రెస్పెక్ట్ ఇయ్యని వ్యక్తులను ఫాలో అయ్యి దేవునికి దూరం అయిపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం అండి. ఒకసారి ఆలోచిస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ హాని కలగకుండా వారి నొసట మీద నువ్వు ముద్ర వేయి అంటున్నాడు. ఎవరి నొసట మీద? బాప్తిజం తీసుకున్న వారి మీద. ఇదే కష్టం. నీళ్ళ దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని ఆ నీళ్ళలో మునగటమే కష్టం. అదొక్కటి మనం చేస్తే కథం, ఇక అయిపోయి డోర్స్ అన్నీ ఓపెన్. జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది, శాంసన్ నా కుమారుడు. మరి బాప్తిజం తీసుకోకుండా బ్రదర్ మరి పని కాదంటే కాదు. యేసు ప్రభు ఆ వాక్యాన్ని నెరవేర్చాడు. ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. శిష్యులందరూ కూడా బాప్తిజం తీసుకోవాల్సిందే. కాబట్టి మన ఇంట్లో ఎవరైతే బాప్తిజం పొందలేరో వారి కోసం ప్రార్థన చేద్దాం. వారందరూ బాప్తిజం అనుభవంలో వచ్చేటట్టు దేవుడే వాళ్ళని ఒప్పియాలి, మనం ఒప్పిస్తే కాదు. ఈరోజు మనము బాప్తిజం తీసుకున్నామంటే ఎవరో మనకు ఫోర్స్ చేసినందుకు, దానికి చెప్పినందుకు మనం తీసుకోలేదు. దేవుడు మనకు ఆ ఛాన్స్ ఇచ్చిండు. దేవుడు చెప్తేనే మనం తీసుకున్నాం. దేవుడు కల్పించండు. దేవుడు కల్పించకుండా మనం తీసుకోలేము. కాబట్టి మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందాలని మనం అందరము ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.